ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్. ధర్మము నుండి సంపద, ధర్మము నుండి సుఖము, ధర్మము చేత సర్వము లభించును. ఈ జగత్తు ధర్మము యొక్క పరిణామం. ప్రజలే ధర్మ ప్రభువులైన ప్రజాస్వామ్యులు, వారే ధర్మ శాసన కర్తలు. ఇది శిలాశాసనం. దినేష్ రెడ్డి 42 సంవత్సరాలున్న ఈ డైనమిక్ పోలీస్ అధికారికి ప్రభుత్వంలో ప్రస్తుత మజిలీ ప్రొహిబిషన్ శాఖ. ఇటీవలి కాలంలో తూట్లు పడిన మద్య నిషేధ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి కోసం ఈ శాఖకు ఆధిపత్యం వహించడానికి ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకున్న మరో అధికారి ఈయన. గతంలో కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎస్పీగా చక్రం తిప్పిన ఈ ఐపీఎస్ అధికారి ఇక ఇప్పుడు మద్య నిషేధం అనే రాజకీయ నిర్ణయం ఎలా అమలు చేస్తారో వేచి చూడవలసిందే. 25 ఏళ్ల క్రితం ఒకసారి మద్య నిషేధాన్ని విధించి వైఫల్యం చెందిన మన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఈ మద్య నిషేధం ప్రవేశపెట్టిన తర్వాత విస్కీ, బ్రాందీల దొంగ రవాణా, విచ్చలవిడిగా సాగుతున్న కాపుసారా తయారీ, లిక్కర్ మాఫియాలకు రాజకీయ నాయకుల అండదండలు, అండర్ హ్యాండ్ డీలింగ్స్ వంటి వార్తల నేపథ్యంలో ప్రొహిబిషన్ కమిషనర్ దినేష్ రెడ్డి ఈనాటి ధర్మపీఠం పైన. దినేష్ రెడ్డి గారు, చట్టంలో అనేక నేరాల గురించి చెప్పడ్డాయి, వాటి శిక్షల గురించి కూడా ఉన్నాయి, అమలు చేసే విధానం కూడా ఉంది. హత్య చేయటం నేరం, ఆత్మహత్య చేసుకోవటం నేరం, దొంగతనం చేయటం నేరం, ఇలా ఎన్నో నేరాలు ఉన్నాయి. వరకట్నం తీసుకోవటం నేరం. ఈ నేరాల జాబితాలో ఇటీవల కొత్తగా మద్యపానం చేయటం అతిపెద్ద నేరంగా భావిస్తూ చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ నేరాలు నిరోధించటం, అమలు చేసే విషయంలో మిగిలిన నేరాల కన్నా వీటి గురించి, మద్యపాన నిషేధం గురించి కొంచెం ఓవర్ ఎంతూజియాజంతో చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా? రాజకీయ కారణాలు కానీ, లేకపోతే ఇదో పెద్ద సాంఘిక దురాచారం అనుకోని కానీ చేయటంలో దీని గురించి మీ అభిప్రాయం చెప్తే. అత్యాచారాలకు సంబంధించిన చట్టాలు మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో అనాథగా ఉన్నాయి. వాటిని అమలుపరిచే విధానం కూడా అనాథగా నడుస్తూ ఉంది. కానీ మద్యపాన నిషేధం అనే చట్టం మన రాష్ట్రంలో 1 సంవత్సరం క్రితం అమలు చేయబడినది. ఇది కొత్తగా వచ్చిన చట్టం కాబట్టి ఈ సమస్య కూడా చాలా జటిలమైన సమస్య కాబట్టి మన సంఘంలో ఉండే ఇంచుమించు అన్ని తరగతుల మీద ఈ మద్యపాన నిషేధం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా స్త్రీల మీద ఎంతో ప్రభావం ఉంటుంది కాబట్టి, ఇది నిషేధించిన ప్రారంభ దశ కాబట్టి ఇది చాలా గట్టిగా మనం అమలుపరచగలిగితేనే దీని యొక్క ప్రభావం సొసైటీ మీద ఏర్పడేదానికి అవకాశం ఉంది. స్వాతంత్రం తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు త్రాగునీటి పోయకుండా తాగి ఊగమని చెప్పారు. సారా ప్యాకెట్లు సరిగ్గా అందేటట్టు అమలు చేశారు కార్యక్రమాలు. రాత్రికి రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆగు అని చెప్తున్నారు. మరి ఇన్నేండ్లుగా అలవాటు పడిన, సారా తాగి అలవాటు పడిన వ్యక్తికి మీరేమన్నా ప్రభుత్వానికి రికమెండేషన్ ఇచ్చారా? ఉచితంగా వాళ్ళకి హెల్త్ కేర్ కానీ, సారాతో సంబంధించిన అనారోగ్యాలు ఏవైతే వస్తాయో, మాల్న్యూట్రిషన్, లివర్ ఎన్లార్జ్మెంట్, అడిక్షన్, మరి ఇటువంటి వాటికి మీరు ప్రభుత్వానికి ఏమైనా డైరెక్షన్ ఇచ్చారా? 40 సంవత్సరాలు 48 సంవత్సరాలుగా తాగిన వ్యక్తికి ఒక రాత్రిలో మీరు ఆగు అని చెప్పి తర్వాత తను ఆ తాగుడు అలవాటుతో తను బలవంతంగా ఎక్కడికన్నా వెళ్ళి తాగితే మీరు శిక్షించటం ధర్మమా? మేము ఒక ఇండివిజువల్ మైండ్లో పెట్టుకొని ఏ పథకాలు ప్రవేశించదలుచుకోలేదు. బట్ కొన్ని గ్రామాలలో అనాథగా అది ఒక జీవనోపాయంగా పెట్టుకొని కొన్ని గ్రామాలు దాని మీదనే ఆధారపడి ఉన్నవి. అటువంటి గ్రామాలకి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ మేము ఆలోచిస్తున్నాం. రీహాబిలిటేషన్ అంటే మీరు రాత్రికి ఆగు అని చెప్పిన వాళ్ళు రీహాబిలిటేషన్ ఎలా అవుతుందండి? మీరు ఇండివిజువల్ అడుగుతున్నారా? లేదు, ఇండివిజువల్ కాదు, 6 కోట్ల ఆంధ్రుల సమస్య గురించి నేను అడుగుతున్నాను. ఫైన్. కొన్ని గ్రామాల్లో కొన్ని సెక్షన్స్ ఆఫ్ దోస్ విలేజెస్ ఈ కాపుసారా అయితేమి, ఐడియల్ లిక్కర్ అయితేమి అదే ఒక బేస్గా తీసుకొని వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. అటువంటి వారు ఓవర్ నైట్ మారాలంటే కష్టమే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం
వాళ్ళకి వేరే జీవనోపాయం మనం కల్పించగలిగితే ఈ కాపుసార పద్ధతి విరమించుకొని ఆ కొత్త మార్గానికి వచ్చేదానికి అవకాశం ఉంది. మరి ఆ కొత్త మార్గానికి మారేటప్పుడు వాళ్ళు మనుషులు కాబట్టి తప్పు చేస్తే మళ్ళీ ప్రభుత్వం వాళ్ళనే శిక్షిస్తుంది కదా, మరి అది న్యాయమా? మీరు ఇండివిజువల్కి ఒక గ్రామానికి వ్యత్యాసం తీసుకోమని నా మనవి. గ్రామాలకే మేము అడుగుతున్నాం, ఒక వ్యక్తిగా కాదు. అవును. ఎన్నో ఎంతమందో మనుషులు అక్కడ ఉన్న వాళ్ళు అలవాటు పడతారు. కరెక్ట్. మరి రెండోది, ఈ మిగతా సారా దొంగ సారా పక్క ఊరు నుంచి వచ్చిన IMFలో అందుబాటులో లేకుండా చేసే అధికారం మీది. కరెక్ట్. కాబట్టి ఇవాల్టి రోజు కూడా ప్రభుత్వంలో మీరు అమలు చేస్తున్నాము, మేము నిషేధం అమలు చేస్తున్నాం, కానీ ఎవడైనా దొంగసారా తాగి చనిపోతే వాళ్ళకి ఎక్స్గ్రేషియా పేమెంట్ ఇచ్చేదానికి మేము బాధ్యులం కాదు. వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి శిక్షనే అని చెప్పి మీరు శిక్షిస్తున్నారు. మరి దీనికి సామాన్య మనిషికి దారి ఏమిటి, దిక్కేమిటి అని అడుగుతున్నాను. ఒకసారి ఒక చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకొని కేవలం ప్రజా సంక్షేమ కోసంగా ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకుని వచ్చిన తర్వాత ముందు చెప్పడం జరగద్ది, ఇది మీరు చేయడం తప్పు అని జరగద్ది. వారు చేసే తప్పుడు విధానం నుంచి విరమించుకుంటే వారికి మంచిది, ప్రభుత్వానికి మంచిది, గ్రామానికి మంచిది. అట్లా కాదు మేము చేసేది మేము చేస్తున్నప్పుడు వాళ్ళని శిక్షించకుండా వేరే మార్గం అంటూ ఏమీ లేదు. తప్పనిసరిగా వాళ్ళని శిక్షించవలసి వస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేయవలసి వస్తుంది, వాళ్ళని అదుపులోకి తీసుకోవలసి, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. నిన్నటి వరకు మీరు అదే కాకి యూనిఫారంతో అదే టోపీతో మద్యం అమ్మకాలు పెంచడానికి ప్రయత్నించారు మద్య నిషేధ చట్టం రాకముందు. మరలా అదే యూనిఫారంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి తాగొద్దు అంటే వాళ్ళు మిమ్మల్ని అంతగా నమ్మే పరిస్థితి పెద్దగా కనబడటం లేదు. ఈ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ అనేది ఇంచుమించు లాస్ట్ 25 years అమలు చేయటంలోనే, అంటే ఇంకా ఎక్కువ పెంచడంలోనే వాళ్ళు ఆరితేరు ఉన్నారు. అది ఏకదం వాళ్ళు ఒకటేసారి అది నిషేధించేదానికి వాళ్ళు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఉపయోగిస్తున్నాం. అది వాళ్ళకి అంత ఈజీ పని కాదు. మీరు చెప్పినట్టు వారు పోయి మీరు ఇది తాగకూడదు అని చెప్తే కూడా ప్రజలు నమ్మే స్టేజ్లో లేరు. అందుకని ఈ ప్రోపగాండాకి ఆ డిపార్ట్మెంట్ని కాకుండా వేరే వింగ్ని ఉపయోగిస్తున్నాం. వీరి చేత కేవలం ఈ మద్యపాన నిషేధాన్ని అమలుకు ఉపయోగిస్తున్నాం. మొట్టమొదటి నేను చెప్పినట్టు ఇన్ని సంవత్సరాలు ఒక పద్ధతికి అలవాటు పడి ఒకటేసారి ఇంకో పద్ధతికి వారు అలవాటు కావాలంటే వారి యొక్క బోనఫైడ్స్ ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఇంకా తీవ్రతరంగా పనిచేసి వాళ్ళ బోనఫైడ్స్ ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి గారి బహిరంగ సమావేశంలో ఒక వ్యక్తి విస్కీ బాటిల్ చూపించారు దొరుకుతుందని. అట్లా ఆ వ్యక్తిని మీ డిపార్ట్మెంట్కి సహాయం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి హ్యారెస్ట్ చేయటం ఇది సమంజసమేనా? ఇది నేను రాకముందు జరిగిన విషయం. అయినా ఆ విషయాన్ని గురించి నేను వచ్చిన తర్వాత చూడటం జరిగింది. ఆ ఒక్క బాటిల్ ప్రజెంట్ చేసిన దానిగా అతని మీద యాక్షన్ తీసుకోలేదని నేను అనుకుంటున్నాను. ఆ ఒక్క బాటిల్ తీసుకోరాగలేదు, అతని దగ్గర ఇంకా కొన్ని బాటిల్స్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో అతని ఇంటిని రేడ్ చేయడం జరిగింది. ఇంట్లో అదేవిధంగా కొన్ని బాటిల్స్ దొరికినాయని అనుకుంటాను. ఆ బాటిల్స్ ఎక్కడ వచ్చినాయని చెప్పి ప్రశ్నించి అతను అదుపులోకి తీసుకున్నారు అనుకుంటాను. రాజకీయ నాయకులే ఒక పార్టీకి చెందిన వాళ్ళు ఇంకో పార్టీ నాయకులు చేస్తున్నారని, ఇంకో పార్టీకి చెందిన వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు చేస్తున్నారని పరస్పరం వాళ్ళే చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఓపెన్గా చేస్తున్నా, తాగుతున్నా, వాళ్ళు అమ్ముతున్నా కూడా ఈ పోలీస్ వాళ్ళు పట్టుకోవట్లేదు, లేకపోతే ఎక్సైజ్ వాళ్ళు పట్టుకోవట్లేదు అనేది చాలా విస్తృతంగా ఉంది. దీని గురించి మళ్ళీ ఇప్పుడు ఎంతోమంది పేర్లు వస్తున్నాయి, వాళ్ళు మళ్ళీ బయటకు పడిపోతున్నారు. ఎట్లా అవుతుంది అనేది మీ నోటీస్కి ఎవరన్నా ఒక రాజకీయవేత్త ఇది చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు దయచేసి చెప్పండి. అతి త్వరలోనే మేము వారి మీద యాక్షన్ తీసుకుంటామని మీకు నిరూపించి చూపించగలను. నేను మరలా పదే చెప్తున్నాను, ఏ రాజకీయవేత్త కానీ ఏ రాజకీయ వ్యక్తి కానీ ఇది ఉల్లంఘిస్తున్నారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చినా, మాకు పట్టుబడినా క్షమించే ప్రశ్న తలెత్తదు. నిషేధం అమలులో పోలీసులకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మామూలు విషయంలో కొద్దిగా కీచులాట్లు ప్రారంభమయ్యాయని. అది కరెక్ట్ అయిన విషయం కాదండి. మామూలు విషయం అనేది ప్రధాన అంశం కాదు. అది ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే ఒకరి మీద ఇంకొకరు అజమాయిషి చలాయించడం సమంజసం అనేది దాని మీద ఉత్పన్నమైన ప్రాబ్లం ఇది. అది నేను వచ్చిన తర్వాత వారు క్లియర్గా చెప్పినాను. పోలీస్ అనేది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది బండికి 2 చక్రాలు లాంటివి అనేది. ఒకరి మీద ఇంకొకరు అజమాయిషి కోసం తీసుకొని వచ్చింది. ఇద్దరు కలిసి పనిచేసి ఈ ప్రొహిబిషన్ పాలసీ అనేది సక్సెస్ అయ్యేదానికి చూడవలసిన బాధ్యతను చెప్పడం జరిగింది. నిత్యం మద్యం సేవించిందే ఉండలేని వాళ్ళు రాజకీయ నాయకుల్లోనూ అధికారుల్లోనూ కూడా ఉన్నారు. వారిపై నిఘా పెట్టి ఇప్పటివరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? కొత్తగా ఒక సెల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని అంతా ట్రై చేసేదానికి కానీ ఈ సెల్ పెట్టాము. ఈ సెల్ ఫామ్ చేసి ఒక 4 రోజులు కావస్తుంది. అది ఒక సీనియర్ అధికారి ఆ సెల్కి ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి. ఆ ఇన్ఫర్మేషన్లోనే మీరు చెప్పినట్టు ఒక చాలా గొప్ప పారిశ్రామికవేత్త ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక 9 నెలల నుంచి ఇదే విధంగా సీఎం సరుకు తాగుతూ ఉండటం అలవాటైనాడు. బ్లూ లేబుల్ అనేది మీకు తెలుస్తుంది, వన్ ఆఫ్ ద కాస్ట్లెస్ట్ స్కాచ్ విస్కీ.
అది చాలా పగడ్బందీగా ఏర్పాటు చేసుకుని చాలా ఒక ఫోర్టెస్ లాగా తయారు చేసుకొని లోపల అతను మద్యం సేవించడం ఈ యాక్ట్ పెట్టినప్పటి నుంచి అతను అలవాటు పడి చేస్తూ ఉన్నాడు. అది ఇన్ఫర్మేషన్ వల్లనే మాకు రావడం జరిగింది. వారిని మేము అదుపులోకి తీసుకున్నాం, కేసు నమోదు చేసినాం, జైలుకి కూడా పంపించడం జరిగింది. ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాతే రాష్ట్రంలోకి ఎక్కువగా మద్యం ప్రవేశిస్తుందనేది ఆరోపణ ఉంది. దీనికి మీ సమాధానం ఏమిటి? ఇది కరెక్ట్ కాదు. ఇది మద్యం వచ్చేదానికి ప్రభుత్వం మారుడికి ఏమాత్రం సంబంధం లేదు. ఒక ఈ సంక్షేమ చట్టం అమలు చేసేటప్పుడు సంవత్సరం పొడుగుతో ఒకటే విధంగా ఉండదు. అనేక కారణాల వల్ల ఒకప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ఒకప్పుడు ఎన్ఫోర్స్మెంట్ తక్కువగా ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. కొద్ది రోజుల క్రితం డిపార్ట్మెంట్ వారంతా స్ట్రైక్లో పోవడం జరిగింది. కొద్ది రోజుల క్రితం డిపార్ట్మెంట్కి అధిపతి అంటూ లేకుండా ఉండటం జరిగింది. ఇప్పటికే మీరు 6వ కమిషనర్ అండి. ఈ 1 సంవత్సర కాలంలోనే 5 కమిషనర్లు మారారంటే అంటే ఈ కమిషనర్లు సరిగ్గా పనిచేయడానికి గవర్నమెంట్ ఫ్రీడమ్ ఇవ్వట్లేదా? లేకపోతే మీకు ఏమన్నా సొంత ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఈ విధంగా ఇన్ని మార్పులు చేయాల్సి వస్తుంది? లేకపోతే మీరు చెప్పిన మాటలకు ప్రభుత్వం వినకపోవడం వల్ల, లేకపోతే పొలిటికల్ ప్రెషర్ వల్ల? రాజకీయ ఒత్తిడి అనేది ఒక సమస్య కానే కాదు. అది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు వారి క్యాబినెట్ ఎంతో ఉత్సాహంతో ఈ ప్రొహిబిషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నప్పుడు రాజకీయ ఒత్తిడులు వస్తే నేను ఎంత మాత్రం అనుకోవటం లేదు. నా ఉద్దేశం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అయితేమి, వేరే అదర్ కారణాల వల్ల అయితేమి వారు లీవ్ మీద పోవటం అన్న జరుగుండొచ్చు, లేకపోతే వారిని ట్రాన్స్ఫర్ చేయడం అన్న జరుగుండొచ్చు. కానీ ఈ రాజకీయ సమస్య వల్ల వారికి ట్రాన్స్ఫర్ జరిగిందని నేను ఎప్పుడూ అనుకోవటం లేదు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ప్రభుత్వము వారికి ఉపాధి కల్పించడం కొరకే ఈ మద్య నిషేధం అనేది అమల్లో పెట్టింది అంటున్నారు ప్రజలు. దానికి మీరేమంటారు? This is not the question at all in the sense. నిరుద్యోగం కల్పించలేకుండా వారికి ఉద్యోగ భృతి వస్తుందనేది మీరు చెప్పేది. దిస్ ఈస్ నెవర్ ద పాలసీ. దిస్ ఈస్ నెవర్ ద పాలసీ. దిస్ ఈస్ నెవర్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. వారు అది చేస్తుండి ఆ విధంగా సంపాదిస్తున్నంత మాత్రాన్ని ఇది ప్రభుత్వం కల్పించింది మీరు ఎట్లా చెప్తారండి? దానికోసంగా ఈ పాలసీ ఇంట్రడ్యూస్ చేసినట్టు మీరు ఎట్లా చెప్తారు? అది దాన్ని అరికట్టడానికి మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారండి? యువత పెడదారి పట్టి ఇటువంటి వ్యాపారాల్లో దిగకుండా అరికట్టడానికి ప్రభుత్వ పరంగా మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? నేను ఇందాక మీకు చెప్పినట్టు కొందరు మా నోటీస్కి వచ్చింది, కొంత అగ్రికల్చర్ లేబరర్స్ అగ్రికల్చర్ మానుకొని ఈ విధంగా చేస్తున్నారని. వీరినందరినీ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ఉధృతం చేస్తేనే వారు ఎప్పుడైతే మాకు పట్టుబడుతుంటారో ఇటువంటి అగ్రికల్చర్ ఆపరేషన్స్ వదిలిపెట్టి అటువంటి పనికి పోయేది కూడా వారు మానుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ నిజామాబాద్లో ఇంకొక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. గాడిదల మీద చేరవేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కూడా మనుషులు ఎవరు ఉండరు. అది మేము అదుపులో చేయగలిగితే ఆ విధంగా రవాణా అయ్యేది కూడా అదుపులోకి అవుతుంది. అది ఏ విధంగా మేము అదుపులో చేయాలంటే క్రాస్ కంట్రీలో మొబైల్ పార్టీస్ని పెట్టడం జరిగింది. అది ఎప్పుడైతే పెట్టినామో గాడిదల మీద చేరవేసేది కూడా ఆగిపోయింది. ఇది ఎప్పుడైతే ఆగిపోయిందో దాని మీద డిపెండ్ అయ్యే యువత కూడా మళ్ళీ యథాప్రకారం అగ్రికల్చర్కే వారు ముందుకు వస్తున్నారు. మందు లేకుండా ముద్ద నోట్లో పెట్టుకున్న చాలామంది పోలీస్ ఆఫీసర్లు, ఎక్సైజ్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు మందు తీసుకోవట్లే అని మీరు అనుకుంటున్నారా, భావిస్తున్నారా? చాలా మటుకు ఒక పద్ధతి అంటూ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలామంది మారేదానికి అవకాశం ఉంది. చాలామంది మారినారని నేను అనుకుంటున్నాను. మద్యం ప్రొహిబిషన్ తీసేసి మద్యాన్ని బాగా విపరీతంగా ధర పెంచేస్తే బీదవారికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో లేకుండా దానివల్ల రెవెన్యూ కూడా మన స్టేట్కే వస్తుంది. దీనిపై మీ సలహా ఏంటి? ఎప్పుడన్నా విపరీతంగా రేటు పెంచినంత మాత్రాన అది అందుబాటులో ఉన్నంత వరకు దానికి అలవాటు పడ్డవాడు ఎంత డబ్బన్నా వెచ్చించి కొనేదానికే ట్రై చేస్తాడు. కానీ ఇది ఎక్కువ రేట్ అని చెప్పి అది మానే ప్రశ్న లేదు. అప్పుడు ఇంకా భార్య బిడ్డలకి ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి. ప్రొహిబిషన్ లేనప్పుడు 150-160 రూపీస్ దొరికే బాటిల్ ఈరోజు 400 రూపాయలు, 450 రూపాయలు పెడితే మీకు ఎక్కడైనా దొరుకుతుంది. దానివల్ల కుటుంబాలు ఆర్థికంగా ఇంకా భారం పడుతుంది, కానీ వాళ్ళు కుటుంబాలు బాగుపడతాయని మాత్రం అనుకోవట్లేదు. అది ఇప్పుడు ఎక్కడో ఒక చోట దొరికితే దొరకవచ్చు, కానీ విచ్చలవిడిగా అయితే దొరకటం లేదు. మీరు విచ్చలవిడి మందు దొరకట్లేదు అంటున్నారు కానీ ఇప్పుడు 1 అవర్లో ఫుల్ బాటిల్ తీసుకురాగలుగుతాం. ప్రొవైడెడ్ మీరు మళ్ళీ మా మీద ఎక్కడి నుంచి వచ్చిందో మీరు అడగకుండా ఉండా అని అష్యూరెన్స్ ఇస్తేనే తీసుకురాగలుగుతాం. మళ్ళీ సీఎం గారి సభలో అయినట్టుగా అతను తీసుకుని ఎరా చేసి ఎక్కడి నుంచి అడిగితే మాత్రం మేము చేయగలిగింది లేదు. నేను మీకు ముందు చెప్పినట్టు 100కి 100 పాళ్ళు ఒక సాంఘిక దురాచారాన్ని నిర్మూలిస్తామనేది అసమం అని ముందుగానే చెప్పినాను. బాటిల్ తేవచ్చు, 2 బాటిల్స్ తేవచ్చు. తెచ్చినంత మాత్రాన అంతకుముందు మీకు దొరికినట్టుగా దొరుకుతుందా? అంతకుముందు ఒక వ్యక్తి 100 బాటిల్స్ తాగగలిగితే ఇప్పుడు 100 బాటిల్స్ దొరుకుతుంది అతనికి. అతని పరిమితి తగ్గిందంటారా లేదంటారా? అంతకుముందు 100 మంది తాగుతుంటే ఇప్పుడు 10 మంది తాగుతున్నారా లేదా అనేది మీరు ఆలోచిస్తే ఈ పాలసీ ఎంతవరకు అచీవ్ అయినది మీకు అర్థమవుతుంది. ఆల్కహాల్ తయారు చేయడం అనేది, లేకపోతే IMFL అమ్మటం అనేది రెగ్యులర్గానే జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఇన్ ఆంధ్ర.
మొన్నటి As long as there was no prohibition. చెప్తున్నదే. Yes. ఇప్పుడు సడన్ గా ఉన్నదాన్ని, లీగల్ గా ఉన్నదాన్ని మీరు సడన్ గా ఇల్లీగల్ చేసి దాంట్లో చాలా మంది, కొన్ని లక్షల మందికి మృతి పోయింది. వాళ్ళందరినీ ఇప్పుడు ఏమిటి, వాట్ రిహాబిలిటేషన్ యు హావ్ డన్ ఫర్ దెమ్? It's not that question. As long as a particular thing is declared to be illegal, it is not the duty of every law-abiding citizen to abide by that law. No. Dinesh Reddy garu, Whether the rationale behind legality and illegality is beyond our purview. మాకు దాంతో సంబంధం లేదు. Correct. మీరే 40 సంవత్సరాలు తాగి ఊగమని చెప్పారు. అవును. మీరే పైగా ఏపీఐడిసి, ఏపీఎస్ఎఫ్సి అనే కార్యాలయం నుంచి మీరు డబ్బులు అప్పులు ఇచ్చారు. రెస్టారెంట్లు, బార్లు పెట్టుకోమని మీరే సహకరించారు. వాళ్ళు అది ఉద్యోగం, ఒక బతుకు తీరని చెప్పి వాళ్ళు బతుకుతున్నారు. రాత్రికి రాత్రి మీరు ఏపీఎస్సీబీ లైట్ ఆఫ్ చేసినట్టు మీరు స్విచ్ ఆఫ్ చేశారు. మరుసటి రోజు పొద్దునకి ఇది నేరం అంటున్నారు. మీరంతా సంఘ నేరస్తులని మీరే అంటున్నారు. మాకైతే ఏంటండి దానికి ఏంటంటే ఒకటే ఒక జవాబు. చెప్పండి. ఒక ఇన్ ఏ కంటిన్యూస్ లైఫ్ ఆఫ్ అస్ యాక్ట్స్ డూ కమ్ అండ్ డూ గో. మీరు చెప్పే విధానం ఎత్తుకుంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ చట్టం ఉందో, ఏ కాన్స్టిట్యూషన్ ఉందో అదే కంటిన్యూ కావాలి. మనకు అమెండ్మెంట్స్ అంటూ ఉండకూడదు, కొత్త యాక్ట్స్ అంటూ రాకూడదు. ఎందుకోసం టైమ్ టు టైమ్ వెన్ న్యూ నీడ్స్ అరైజ్, న్యూ సిచ్యువేషన్స్ అరైజ్, యాక్ట్స్ డూ కమ్. అది మేము గమనిస్తాం. 40 సంవత్సరాలుగా ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ఎందుకు కంటిన్యూ కావడం మేమేం అడగటం లేదు, లేకపోతే సతీగా మేము కాలిపోయి ఉండేవాళ్ళం, అది కాదు. కానీ మేము అడుగుతా ఉండేది ఏమిటంటే ప్రభుత్వమే నేరస్తులు అయినప్పుడు వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చే బాధ్యత మీకు లేదా? ప్రభుత్వం అనేది ఎవరండి? మీరు, నేను అందరం కలిసి ప్రభుత్వం. కాబట్టి మేము అడుగుతున్నాం, చట్టాలు అమలు చేసేవాళ్ళు మీరు కాబట్టి. మనందరము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనకు మిగతా వాళ్ళు, భారతీయులు, వాళ్ళ మీద బాధ్యత అనేది మనకు లేదా? వాళ్ళు రేపటి నుంచి ఎలా బతుకుతారు? వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు, పిల్లలు, వాళ్ళకి మాత్రం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకూడదా? రేపటి రోజు నుంచి వాడికి ఆదాయం చేతిలో లేనప్పుడు, ప్రభుత్వం వాళ్ళకి టైం కూడా ఇవ్వకుండా ఓవర్ నైట్ ఆఫ్ చేసినప్పుడు వాళ్ళకు నిరుద్యోగ సమస్య అందరికీ చూస్తుంది, కారు చీకటే కనిపిస్తుంది ఎక్కడ కూడాను. మరి అటువంటి సందర్భంలో ప్రభుత్వం వాళ్ళకి గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారా మీరు? కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పాత సిస్టంలో మీరు ఆ పాత సిస్టమ్ ఇల్లీగల్గా డిక్లేర్ చేసిన తర్వాత ఆ పాత సిస్టమ్ తో సంబంధం ఉన్న వారికి ఎట్లా కంపెన్సేషన్ ఇస్తారు? పాత సిస్టమ్ ప్రోత్సహించినట్టు, పాత సిస్టమ్ ప్రోత్సహించినట్టు కాదు. మీరు లీగల్ గా డిక్లేర్ చేసిన సిస్టమ్ లో వాడు ఆదాయం సంపాదించుకుంటున్నాడు. ఓవర్ నైట్ మీరు ఇల్లీగల్ అంటున్నారు. మరి రేపటి నుంచి వాడు పొట్టండి అదే సమస్యలో వాళ్ళు సంపాదించుకోవాలని నేను అంటలేదు. మరొక ఉద్యోగం ఇప్పించే బాధ్యత మీది. లేకపోతే ఇన్ని నెలలు, 3 నెలలు టైం మేము సహకరిస్తాం బాబు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు, పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు ఆదాయం అవసరం కాబట్టి ఒక జీతం అనేది మీరు ఏర్పాటు చేయాలి. నిరుద్యోగులకు 100 రూపాయలు ఇస్తామంటున్న ప్రభుత్వాలు వాళ్ళు ఉద్యోగం చేసుకొని నష్టపోయినోడికి మీరేమి ఏమంటారండి కాంపెన్సేషన్, నష్టపరిహారం ఇవ్వనంటే ఎలా? అంటే నష్టపరిహారం అంటే ఒక యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసి అది తప్పు అని చెప్పినప్పుడు నేను పాత పద్ధతిలో ఉన్నాను, అది ఎప్పుడైతే మేము ట్రేడ్ యూనియన్ లీడర్స్ మేము ఎవరు అంటలేదు అది తప్పు పని మేము చేస్తామని. యాక్ట్ హస్ బీన్ ఇంట్రడ్యూస్ when a particular system has been declared to be illegal, how can they say that they were doing the legal act? As on date that act becomes illegal. మా ఉద్యోగం మీరే పోగొట్టారు. నిన్నటి వరకు మీరు కరెక్ట్ అన్న ఉద్యోగం చేసుకున్నాను. మేము కరెక్ట్ అని చెప్పింది కాదండి, వాళ్ళ జీవనోపాయంగా పెట్టుకున్నాడు. అది జీవనోపాయంగా పెట్టుకుని వేరే జీవనోపాయం చూసుకోమని చెప్పండి. అంటే యు ఆర్ నాట్ అకౌంటబుల్. ఉద్యోగం చేసుకున్నవాడికి వేరే జీవనోపాయం చూసుకోమనండి. గవర్నమెంటల్ ఏజెన్సీస్ అంటే ముందుకు రమ్మనంటే, గవర్నమెంటల్ ఏజెన్సీస్ హెల్ప్ తీసుకోమనంటే గానీ నోటీస్ కూడా ఇవ్వకుండా ఓవర్ నైట్ యు హావ్ సాక్డ్ దెం ఫ్రమ్ దేర్ జాబ్స్. వాళ్ళ నిరుద్యోగులు అని చెప్పి మీరు అన్నారు. వాళ్ళు ఏం నేరం చేయకపోయారు. Our act is that when act has been promulgated, some people do get inconveniences. But in the overall interests of the society, few individuals who get inconvenience have to sacrifice. లేదు, ఏమీ లేదు. మీరు అమలు చేసేవారు కాబట్టి ఈ అవకతవకలు ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మీది. రాజకీయంతో కూడిన ప్రశ్నలు రాజకీయవేత్తలకి వేస్తేనే రాజకీయ సమాధానం మీకు దొరుకుతాయి. అవును, ఇది రాజకీయ నాయకులను అడగవలసిన ప్రశ్నే. మద్య నిషేధాన్ని విధించి దాన్ని రాజకీయ కళద్దాలతో చూసినంత కాలం ఈ చట్టం అమలు, ఆచరణల గురించి ఇంకా ఈ చర్చలు అవసరమా?